అది వేసవికాలం. ఎండలు బాగా ఎక్కువగా ఉండడంతో ఒక అడవి అంతా పొడిబారిపోయింది. ఆ అడవిలో ఉన్న ఒక నక్కకి బాగా దాహం వేసింది. మంచినీళ్ల కోసం వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. కొద్దిసేపటికి నక్క ఒక పాత బావిని చూసింది. లోపల కొద్దిగా నీరు ఉంది. విపరీతమైన దాహంతో ఉండడంతో ఆ నక్క ఏమీ ఆలోచించకుండా బావిలోకి దూకేసింది. నీళ్లు తాగిన తర్వాత తన దాహం తీరాక కానీ నక్కకి ఈ విషయం అర్థం కాలేదు. తను దూకిన బావి చాలా లోతుగా ఉందని, దాని గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయని నక్కకి ఆలస్యంగా తెలిసింది. కొద్దిసేపు అలాగే బావిలో ఉన్న నక్కకి బయట నుండి ఏదో శబ్దం వినిపించింది. ఏదో జంతువు అటుగా వస్తుందని నక్కకు అర్థమైంది. వెంటనే కావాలని పెద్దగా పాటలు పాడడం మొదలుపెట్టింది. ఆ శబ్దాలకి అటుగా వెళ్తున్న ఓ మేకపిల్ల బావి దగ్గరికి వచ్చి ఆ బావిలోకి చూసింది. గొర్రెపిల్లని చూసిన నక్క వెంటనే నటించడం మొదలుపెట్టింది. అబ్బా గొర్రెపిల్ల, ఇక్కడ చాలా నీళ్లున్నాయి, అలాగే ఇక్కడ చాలా చల్లగా ఉంది, వచ్చి ఈ నీళ్లు తాగు, నువ్వు కూడా కిందికి రా, ఇక్కడ ఎంత సంతోషంగా ఉందో చూడు అంటూ గొర్రెపిల్లని పిలిచింది. నక్క మాటలు వినగానే గొర్రెపిల్ల ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నీళ్లు ఉన్నాయి అన్న ఆలోచనే తనని పైన ఆగనివ్వలేదు. తనకు కూడా చాలా దాహంతో ఉండడంతో వెంటనే ఆ బావిలోకి దూకేసింది. నక్క కోరిక తీరింది. గొర్రెపిల్ల బావిలోకి దూకిన వెంటనే గొర్రెపిల్ల మెడపైకి ఎక్కి బావి నుంచి నక్క బయటికి దూకేసింది. నక్క ఏం చేస్తుందో అర్థం కాని గొర్రెపిల్ల కాసేపు నక్క వైపు ఆశ్చర్యంగా చూసింది. అలా కాసేపటికి దానికి అర్థమైంది నక్క తనను మోసం చేసి ఆ బావి నుంచి బయటపడిందని. చూశారు కదా పిల్లలు, నక్క గొర్రెపిల్లను ఎలా మోసం చేసిందో. అందుకే ఎవ్వరు ఏం చెప్పినా వెంటనే వాళ్ళ మాటలు విని నమ్మేయకూడదు. ప్రతి పని చేయడానికి ముందు మనం ఆ విషయం గురించి పూర్తిగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మనం మంచి ఫలితాలను పొందుతాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.